ఏంటి జ్యూస్ వేస్తుంది అనుకుంటున్నారా అండి? ఇదైతే హెల్త్కి చాలా మంచి అయిన జ్యూస్ అండి. ఇదైతే ఏబీసీ జ్యూస్ అండి. ఇదైతే ఎలా చేయాలో ఏంటో అనేది అయితే మనం ప్రాసెస్లోకి వెళ్ళి చూడాల్సిందే. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన ఛానల్లో ఏంటి అంటే వీడియో ఏబీసీ జ్యూస్ అండి. ఇదైతే హెల్త్కి చాలా చాలా మంచిదండి. ఏ అంటే యాపిల్, బి అంటే బీట్రూట్, సి అంటే క్యారెట్, 3 హెల్త్కి చాలా మంచిదండి. ఇదైతే ఏబీసీ జ్యూస్ ఎలా చేయాలో ఏంటో అనేది అయితే మనము ప్రాసెస్లోకి వెళ్ళి చూడాల్సిందే. ముందుగా ఏబీసీ జ్యూస్ కావాల్సినవండి యాపిల్, ఒక బీట్రూట్, ఒక 2 క్యారెట్ ముక్కలండి, అలానే ఒక లెమన్, చిన్న అల్లం ముక్క, తేనె అండి. కొద్దిగా అయితే తేనె తీసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. ఇదైతే పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తినే జ్యూస్ అండి. తినని పిల్లలు కూడా ఇలా చేసి పెట్టారంటే జ్యూస్ అనేది గ్లాసులు లాగించేస్తారండి, అంత బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ యాపిల్ అయితే ఫస్ట్ చిన్నగా కట్ చేసుకోవాలండి, చిన్న చిన్న ముక్కలుగా. చూడండి, యాపిల్ అయితే ఇలా చిన్న ముక్కలుగా చేసుకోవాలి. డైలీ ఒక యాపిల్ తింటే ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి. అలాంటిది ఇలాంటి జ్యూసు ఒక రోజు అయితే చేసి పెట్టారంటే అందరూ చాలా ఇష్టంగా తాగుతారండి. చూడండి, ఈవినింగ్ టైం అలా బరగడుపున కానీ ఖాళీ కడుపుతో కానీ ఇలా తీసుకున్నామంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడైతే క్యారెట్ కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకోవాలండి. క్యారెట్ అయితే కళ్ళకు చాలా చాలా మంచిది. పిల్లలు ఒక్కటే తినంటే తినరు కదా కొంతమంది పిల్లలు, కాబట్టి ఇలా చేసి పెట్టారంటే ఇష్టంగా తాగుతారండి. చూడండి, ఇప్పుడైతే బీట్రూట్ అయితే క్లీన్ చేసేసుకుందాము. ఈ బీట్రూట్ తినడం వల్ల మనకైతే బ్లడ్ అనేది చాలా బాగా వస్తుందండి. డాక్టర్స్ అయితే చెప్తారు కర్రీ చేయొచ్చు, దీన్ని ఇలా జ్యూస్ చేసి పెట్టారంటే అసలు దీంట్లో బీట్రూట్ కలిపారా అన్నట్టు ఉంటుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా చిన్నగా అయితే అన్నీ కట్ చేసి అయితే పెట్టేసుకోవాలి అండి. ఫస్ట్ అయితే క్యారెట్ వేసుకుందాము, లాస్ట్లో యాపిల్ వేసుకోవాలి, ఇందులోనే అల్లం ముక్కలు, బీట్రూట్ ముక్కలు. ఫస్ట్ ఇవన్నీ మిక్సీ అయితే పట్టుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా మెత్తగా అయినాక ఇప్పుడు యాపిల్ ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఇది కూడా కొద్దిగా గ్రైండ్ చేసుకొని వాటర్ వేసుకుంటే సరిపోతుంది. చూడండి, కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ అయితే పట్టి. చూడండి, ఇలా మెత్తగా అయితే మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇప్పుడైతే దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఒక వైట్ క్లాత్ తీసుకొని అందులో అయితే మొత్తం ఫిల్టర్ చేసుకోవడమే. చూడండి ఫ్రెండ్స్, ఒక గిన్నె తీసుకొని ఇలాంటి వైట్ క్లాత్ అనేది ఒకటి తీసుకోవాలి. మనమైతే ఇప్పుడు దీన్ని వడగట్టుకోవాలి కదా, చూసారా? మొత్తం ఇలా ఫిల్టర్ చేసుకోవచ్చు, అలానే కూడా చేసేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే ఈజీగా మనకు జ్యూస్ అయితే రెడీ అయిపోతుందండి. ఈ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే జ్యూస్ అయితే వేసేద్దాము. చూడండి, ఇందులో తేనె కానీ ఇష్టం ఉన్న వాళ్ళు నిమ్మకాయ వేసుకోవచ్చండి, లేకుంటే స్కిప్ చేయొచ్చు. నేనైతే ఇందులో వేస్తున్నాను, హాఫ్ లెమన్ అయితే వేస్తున్నాను అండి. అలా తేనె కూడా ఒక స్పూన్ అంతా అయితే వేస్తున్నాను అండి. చూడండి, ఒక స్పూన్ హనీ, తేనె కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఎమ్మీగా. ఇంకా సమ్మర్లో అయితే మనం ఐస్ క్యూబ్స్ కూడా వేసుకొని ఈ ఏబీసీ జ్యూస్ అయితే తీసేసుకోవచ్చండి. ఇప్పుడైతే వింటర్ కాబట్టి మనము ఇలానే తీసుకుంటే ఆరోగ్యానికి అనేది చాలా చాలా మంచిదండి. ఇలా పిల్లలకి ఇచ్చారంటే వద్దనకుండా మనకు కూడా మిగల్చకుండా తినేస్తారు, తాగేస్తారు కూడా. చూడండి ఫ్రెండ్స్, ఏబీసీ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. అయితే పిల్లలకైతే ఇచ్చేసామంటే గుట్ట తాగేస్తారు. చాలా టేస్టీగా ఉండే జ్యూస్ అయితే రెడీ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్లో. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.